హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరితాస్ ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ఒక హెల్తీ అండ్ టేస్టీ పొడి చూపించబోతున్నానండి. అదే కరివేపాకు కారం పొడి. ఇది మీ హెయిర్ గ్రోత్కి, మీ డైజెషన్కి, మీ బాడీలో ఐరన్ లెవెల్ పెంచడానికి, మీ బ్లడ్ షుగర్ అండ్ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దామా. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాణీ పెట్టుకోండి. అది కొంచెం వేడయ్యాక ఆయిల్ వేసుకోండి. ఒక కప్ కరివేపాకు వేసుకోండి. నేను ముందు రోజే మంచిగా వాష్ చేసి ఆరబెట్టుకున్నానండి. ఇది ఒక 15 నుంచి 20 వెల్లుల్లి వేసుకోండి. మంచిగా ఫ్రై అయ్యాక వాటిని ఒక బౌల్లోకి తీసేసేయండి. అదే బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 స్పూన్స్ మినప్పప్పు, ఒక 2 స్పూన్స్ శనగపప్పు, ఒక 2 స్పూన్స్ ధనియాలు, అవి కొంచెం వేగాక ఒక 1 స్పూన్ జీలకర్ర, ఒక 1 స్పూన్ ఆవాలు, కొన్ని మెంతులు వేసి మంచిగా వేయించుకోండి. అవి కొంచెం వేగాక ఒక 2 స్పూన్స్ నువ్వులు, ఒక 2 స్పూన్స్ పల్లీలు కూడా వేసుకొని వాటిని కూడా మంచిగా వేయించుకోండి. ఇప్పుడు ఒక 15 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని మంచిగా వేయించుకోండి. అవి వేగితే మీకు మంచి వాసన వస్తుందండి. అప్పుడే అవి కంప్లీట్గా వేగినట్టు. కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఒక 2 రెబ్బల చింతపండు, కొంచెం పసుపు, లాస్ట్లో కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. వేసుకొని మంచిగా ఒకసారి కలపండి. ఇవి చల్లారాక అట్లా వేగాలండి. చల్లారాక ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని కోర్స్గా గ్రైండ్ చేయండి. కొంచెం సాల్ట్ వేసుకొని. ఇది వేడి వేడి అన్నంలోకి, మీ ఇడ్లీలోకి, దోశ పైన వేసుకొని తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి. కంపల్సరీ ట్రై చేయండి. ఇలా గ్రైండ్ అయ్యాక ఇప్పుడు కరివేపాకును వెల్లుల్లిని కూడా వేసుకొని గ్రైండ్ చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. చూసారా, ఇలా అయిన తర్వాత రెండింటిని మంచిగా కలుపుకోండి. మన టేస్టీ అండ్ హెల్తీ కరివేపాకు పొడి రెడీ.